హలో అండి, ఈ సెషన్లో మీకు క్వార్క్ మోడల్ గురించి చెప్తాను. సో బేసికల్లీ ఎలిమెంటరీ పార్టికల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ లెప్టాన్స్ అండ్ వన్ ఈజ్ క్వార్క్స్ అన్నట్టు. సో మనకు ప్రోటాన్ న్యూట్రాన్ వచ్చేసి బేసిక్ ఎలిమెంట్స్ కావు, మళ్ళీ ప్రోటాన్ న్యూట్రాన్ అనేవి క్వార్క్స్తో ఫామ్ అవి ఉంటాయి. అండ్ లెప్టాన్స్ అంటే ఎలక్ట్రాన్ లైక్ పార్టికల్స్, దట్ ఈస్ ఎలక్ట్రాన్స్, మ్యూయాన్స్ అండ్ టవాన్స్. సో ఇవి మనకి ఎలిమెంటరీ పార్టికల్సే, బట్ ప్రోటాన్ న్యూట్రాన్ అవి ఎలిమెంటరీ పార్టికల్స్ కావు, అవి క్వార్క్స్తో ఫామ్ అయ్యాయి. సో క్వార్క్స్ వచ్చేసి ఏంటి అంటే, క్వార్క్స్ అనేవి స్పిన్ హాఫ్ ఫెర్మియాన్స్. సో ద చార్జ్ ఈజ్ +2/3 E అండ్ -1/3 E. E అంటే ఏంటి, ఇక్కడ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ చార్జ్కి 2/3 పార్ట్ అండ్ ఇక్కడ -1/3 పార్ట్. సో నాట్ ఫ్రీ పార్టికల్స్ ఎగ్జిస్ట్ ఇన్ 6 ఫ్లేవర్స్. ఏంటవి? UCTDSB. UD అప్ డౌన్, చామ్, స్ట్రేంజ్, టాప్, బాటమ్. ఈ పైన ఉన్నవన్నింటికి ఛార్జ్ వచ్చేసి +2/3 E అండ్ కింద ఉన్న వాటికి Q వచ్చేసి -1/3 E. సో ఓన్లీ హెడ్రాన్స్ అంటే ఏంటి, మనకి బేరియాన్స్ ప్లస్ బోజాన్స్ విత్ రెస్ట్ మాస్. సో ఈ బోజాన్స్ ప్లస్ రెస్ట్ మాస్ పార్టికల్స్ మనకు సూడో స్కేలార్ మీజాన్స్ అంటాము. సో వీటికి మాత్రమే ఇవి మాత్రమే క్వార్క్స్తో ఫామ్ అయి ఉంటాయి. అంటే బేరియాన్స్ ఏమో 3 క్వార్క్స్తో ఫామ్ అవుతుంది అండ్ బోజాన్స్ విత్ మాస్ వచ్చేసి, దట్ ఈస్ సూడో స్కేలార్ మీజాన్స్ వచ్చేసి 2 క్వార్క్స్. 2 క్వార్క్స్ అంటే ఏంటి, ఒకటేమో క్వార్క్ ఉంటుంది, ఇంకోటి యాంటీ క్వార్క్ ఉంటుంది. సో బేరియాన్ నెంబర్ ఫర్ ఆల్ క్వార్క్స్ వచ్చేసి 1/3. ఓకే, సో మనకి ఇక్కడ మొత్తం 6 క్వార్క్స్ అండి. వన్ ఇస్ అప్, డౌన్, చాము, స్ట్రేంజ్ అండ్ టాప్, బాటమ్. సో క్వార్క్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ స్ట్రాంగ్లీ బై ఎక్స్చేంజింగ్ గ్లూఆన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ స్ట్రాంగ్గా ఇంటరాక్ట్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోటాన్, న్యూట్రాన్. ప్రోటాన్ యొక్క క్వార్క్ స్ట్రక్చర్ వచ్చేసి UUD, 2 ups 1 down, అండ్ న్యూట్రాన్ వచ్చేసి 1 up 2 downs. ఓకే, ప్రోటాన్ UUD అండ్ న్యూట్రాన్ వచ్చేసి UDD. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సోడియం 1123లో హౌ మెనీ క్వార్క్స్ ఆర్ దేర్? సో సోడియం 1123లో ప్రోటాన్స్ 11, న్యూట్రాన్స్ వచ్చేసి 23 - 11 12 ఉన్నాయి కదా. సో ప్రోటాన్స్ వచ్చేసి అప్ డౌన్ కదా. సో అప్లు ఎన్ని ఉన్నాయి? 11 మొత్తం కాబట్టి 11 ups 11 downs అంటే 22 ups 11 downs. అండ్ న్యూట్రాన్లో 12 ups 12 + 12 24 downs. మొత్తం యాడ్ చేసుకుంటే మనకి 34 ups అండ్ 35 downs. సో ఎన్ని క్వార్క్స్ అంటే 34 అప్ క్వార్క్స్ అండ్ 35 డౌన్ క్వార్క్స్ ఉంటాయి మొత్తం సోడియం 1123లో. ఓకే.